రాహుల్ గాంధీ గ్యాంగుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఒకే విషయం మీద పదే పదే గోల చేస్తే ప్రజల్లో ప్రచారం దక్కుతుంది అని రాహుల్ గాంధీ టీం ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ చీప్ ట్రిక్కులను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. అసలు మ్యాటర్ ఏమిటంటే, వరుసగా అనేక సంవత్సరాలుగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికలలో ఓటమి చవిచూస్తోంది. కాంగ్రెస్ పార్టీని భారతదేశం నుంచి బయటకు పార్సల్ చేయాలని ప్రజలు భావిస్తున్నారు. 70 ఏళ్లుగా చేస్తున్న పాపాలు తప్పులను వదిలించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో బుద్ధి చెబుతూ వస్తున్నారు. ఈ ఓటమి శాపం నుంచి తప్పించుకునేందుకు రాహుల్ గాంధీ చీప్ ట్రిక్లు అమలు చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల కమిషన్ కలిసి దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇలా చోరీ చేసిన ఓట్లతోనే ఎన్డీఏ సర్కార్ ఏర్పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక కొందరు వ్యాపారవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును చోరీ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందంటూ ధ్వజమెత్తారు. త్వరలో బీహార్లో జరగబోయే ఎన్నికల్లోనూ ఇలాగే ఓట్లు దొంగలించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేత విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్ను సుప్రీం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చీలతో కూడిన ధర్మాసనం దీనిని విచారించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనానికి రాహుల్ గాంధీ టీం తెలియజేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేయవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని స్పష్టం చేసింది. మొత్తం మీద ఓట్చోర్ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న హంగామా రాను రాను భూమ్ రంగ్ అవుతోంది. చివరికి సుప్రీంకోర్టులో కూడా రాహుల్ టీంకి చుక్కెదురైంది. అయినప్పటికీ దీని మీద కూడా గోల ఆపకపోవడం మరో కొసమెరుపు. My Media, the voice of India.